హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మాజీ మంత్రి రోజాకి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు సార్. నగరి నియోజకవర్గంలో అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే తమ్ముడిని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు. ఇది రోజాకి పెద్ద షాక్ అంటున్నారు. కూటమికి కూడా కొంతమంది షాక్ అని కూడా చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రోజా గారి భవిష్యత్తు అంటే వైసీపీలో రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకోవచ్చా? మీరేం చెప్తారు సార్? ముందు నుంచి కూడా నగిరి నియోజకవర్గం మాది కూడా ఆ నియోజకవర్గమే, నగిరిలోనే ఉంటుంది మా గ్రామం. సో నగిరి నియోజకవర్గంలో రోజా ముందు నుంచి కూడా వివాదాస్పదంగానే ఉన్నింది. ఆమె 2014 ఎన్నికల్లో కూడా ముదికృష్ణనాయుడు మీద పోటీ చేసినప్పుడు కేవలం 858 ఓట్ల తేడాతో ఆమె గెలిచింది. అట్లాగే 2019లో కూడా 2708 ఓట్లు గాలి భానుప్రకాష్ ముదికృష్ణనాయుడు కొడుకు మీద ఆమె గెలిచిన ఓట్లు 2000. సో 2024లో ఓడిపోయిన ఓట్లు తేడా చూస్తే 45,000 ఉన్నాయి. అంటే అంత వ్యతిరేకత ఒక్కసారిగా వచ్చింది. దానికి కారణం కూడా మనం చాలాసార్లు వీడియోలు చెప్పుకున్నాం. వైసీపీలో ఉండే వాళ్ళ 5 మండలాలు ఉంటాయి ఈ నగర నియోజకవర్గంలో. 5 మండలాల వైసీపీ నాయకులు కూడా ఆమెకి యాంటీగా మారిపోయారంటే ఆమె ఏ స్థాయిలో లోకల్గా వ్యతిరేకతని తెచ్చుకుందనేది మనకు అర్థమవుతుంది. నిజానికి అప్పుడు సీట్ ఇవ్వడమే ఎవరికి ఇష్టం లేదు. జగన్ అప్పుడే తప్పు చేశాడు. అంటే మేబీ జగన్కి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ దొరకలేదు. ఈమెను ఇప్పుడు సీటుకి పోతే ఈమె రెబల్గా మారుతుంది, మళ్ళీ ఎందుకు తలనొప్పి, ఎట్లాగో ఓడిపోయే సీట్ అని జగన్ తెలిసే ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బయట ఉండేవాళ్ళు మనకు తెలిసినప్పుడు జగన్కి తెలీదా అని మనం అనుకోలేము. కాకపోతే ఇంకా విధి లేకుండా జగన్ ఆమెను మార్చి ఇంకోని పెట్టలేదు. రెండవది ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి యాంటీగా కూడా ఈమె ఉండడం అనేది కూడా ఆమెకు మైనస్ యాక్చువల్గా. ఎందుకంటే ఈమెతో పోలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలవంతమైన నేత, బలమైన నేత. సో అట్లాంటి బలమైన నేతలతో గొడవ పెట్టుకోవడం అనేది ఏం చేసే అనాలోచితమైన చర్య. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఒక మూర్ఖత్వమో లేకపోతే ఇగోనో లేకపోతే ఇంకోటో, ఫ్లెక్సిబిలిటీ అనేది రాజకీయాల్లో, పట్టు విడుపులు అనేది రాజకీయాల్లో కాదు లైఫ్లో ఎక్కడైనా కూడా అవసరం. నేను బట్టిన కుందేళ్ళకి లేదా మూడు కాళ్ళు అంటారు కదా, అలాగా కూర్చుంటే రాజకీయాల్లో పనులు కావు. సో ఈమెకి ఆ లక్షణం ఉన్నట్టే కనబడుతుంది. యాక్చువల్గా ఈమెకి ఏంటంటే ఈమె మామూలు ఫ్యామిలీ నుంచి ఒక సాధారణ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న నాగరాజరెడ్డి, అమ్మ లలితారెడ్డి, తిరుపతి వీళ్ళది. సో అక్కడ ఈమె పద్మావతి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ చదివింది. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఈమె ఫస్ట్ ప్రేమ సదస్సు అని, ప్రేమ తపస్సు 91లో రిలీజ్ అయింది రాజేంద్ర ప్రసాద్. దాంతో సినిమాలకు వచ్చింది. అక్కడి నుంచి ఆమె ఖచ్చితంగా ఆమె ఎదుగుదల ఖచ్చితంగా మెచ్చుకోదగింది. ఒక మామూలు దీంట్లో వచ్చిన మహిళ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో నిలదొక్కొని ఇటు తమిళ్లో ఇటు తెలుగులో వెళ్ళడం అనేది ఖచ్చితంగా గ్రేట్. అక్కడ నుంచి ఆమె రాజకీయాలకి 98లో తెలుగుదేశంలో చేరి 2009 వరకు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అలాగా ఉన్నింది. ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది. అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి మళ్ళీ 2009 నుంచి 11 వరకు కాంగ్రెస్లో ఉన్నింది కొద్ది రోజులు. దాని తర్వాత జగన్ పార్టీ పెట్టినాక 2011 నుంచి జగన్ పార్టీలో ఇప్పటి వరకు ఉంది. జగన్ కూడా ఆమెకు సముచిత గౌరవం ఇచ్చాడు. 3 సార్లు నగిరిలో ఆయనకి సీట్ ఇస్తే 2 సార్లు ఈమె ఇందాక చెప్పిన పద్ధతిలో గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. జగన్ కూడా లాస్ట్లో 2022లో ఆమెకి టూరిజం అండ్ కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ ఈ 3 శాఖలు ఆమెకి ఇచ్చారు. సో దాని తర్వాత మేజర్గా ఆమె నగర్లో ప్రాబ్లం ఏంటంటే ఆమె లోకల్గా ఉండి ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన్ని ఎప్పుడు పోలే. అసలు ఎమ్మెల్యేగా ఉండి జబర్దస్త్ చేయడం ఏంటి, అదే అక్కడే నెగిటివిటీ వచ్చింది ఆమెకి. అసలు ఆమెకు జబర్దస్తి చేయడమే రాంగ్. ఆమె ఎందుకు జబర్దస్త్ అని కాదు, నేను దాని ప్రోగ్రాం మంచి చెడ్ల గురించి మాట్లాడట్లేదు. ఏదైనా ఒక ఎమ్మెల్యేగా నీకు ఎందుకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, ప్రజల సమస్యలు పట్టించుకోమని. ఇవాళ రాజకీయాల్లో 24 గంటలు సరిపోవు, అన్ని సమస్యలు ఉంటాయి. నువ్వు 24 అవర్స్ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ జబర్దస్త్ అని అదని ఇదని ఈటీవీకి అంకితం అయిపోయి ఇక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ ఎవరు సమస్యలు పట్టించుకోవాలి? అది కూడా ఈమె గెలవడానికి కారణం ఈమె కంటే కూడా ఆర్కే సెలవుమని. ఎందుకంటే ఆయనది దగ్గరలోని చెంగల్పట్టు నగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఏంటంటే నేత పని వాళ్ళ సమూహాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఆయన కూడా ఆ కులానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు వీళ్ళ భర్త, ఆయన అక్కడే కూర్చొని
వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయడం, వాళ్ళ వినడం రోజు ఆయన ఆర్గనైజ్ చేయగలిగాడు కాబట్టి. ఎందుకంటే బైలింగ్వల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, తమిళ తెలుగు పాపులేషన్ నగర నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. ఆయన తమిళ తెలుగు ఆయన కూడా బైలింగ్వల్, చెంగల్పట్టు కూడా అదే పరిస్థితి. కాబట్టి ఆయన ఐడెంటిఫై కులము ఆయన ఐడెంటిఫై అయ్యాడు. ఆయన కూర్చొని చేయడం వల్లనే ఈ మాత్రం ఈమెకి వచ్చింది తప్ప ఈమె తన ఒక రకమైన అహంకార పూరిత ధోరణితో ప్రతిపక్షాలను ఎలాగ మాట్లాడుతుందో అదే విధంగా మాట్లాడింది. అంటే మనకేందంటే మనకు కొన్ని క్వాలిటీస్ వల్ల మనం పైకి వస్తాం. అగ్రెసివ్నెస్, లౌడ్గా మాట్లాడడం, ఈ క్వాలిటీస్ వల్ల పైకి గుర్తింపు వస్తుంది, పైకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అదే వెపన్స్ని వాడకూడదు, మార్చాలి, వెపన్స్ మార్చాలి. అది ఈమె చేయలేదు. అదే వెపన్స్ వాడడం, అందరితో దురుసుగా మాట్లాడడం. రాజకీయాల్లో ఏంటంటే మనం అనుకున్నట్టు ఉండదు, అనేక డైనమిక్స్ పనిచేస్తుంటాయి. ఆ డైనమిక్స్లో ఇమడాలి మనిషి, ఇమిడి ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి, ఎక్కడ చూపించాలో అది చూపించాలి. అది ఈమె చేయకుండా నేను జగన్ నాకు అండదండలు ఉన్నాయి, నేను ప్రతిపక్షాలను తిట్టినంతకాలం నాకు తిరుగులేదు అని అందుకని ఈమె ప్రజల్లో కూడా సింపతి కోల్పోయింది. అంటే ప్రత్యర్థుల్ని అతి నీచంగా మాట్లాడడంలో నెంబర్ 1లో నెంబర్ 2లో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి దానివల్ల కామన్గా పరిశీలించారు. నీ ఉద్దేశం ప్రతిపక్షాలే కాదు, ప్రజలు ఎలా గమనిస్తారు, మన మాటని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న సోయి ఈమెకి లేకుండా పోవడం అనేది కూడా జరిగింది. దాంతో ఇప్పుడు జగన్ కూడా ఈమెకి షాక్ ఇచ్చాడని చెప్తున్నారు. ముద్దుకృష్ణ నాయుడికి మొత్తం 3 పిల్లలు, భానుప్రకాష్ అండ్ జగదీష్ ప్రకాష్ అండ్ లావణ్య అనే 3 పిల్లలు. ముద్దుకృష్ణ నాయుడు ఇంట్లో ముద్దుకృష్ణ నాయుడు 2018లో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య సరస్వతి, చిన్న కొడుకు ఒకటయ్యారు, పెద్ద కొడుకు సపరేట్ అయిపోయాడు. సో వాళ్ళ ఫ్యామిలీలోనే విభేదాలు వచ్చాయి. దాన్ని చంద్రబాబు అడ్రస్ చేయడానికి ఈ సరస్వతికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. బిగినింగ్లో కొద్దిగా ఆపాడు అసంతృప్తిని, కానీ అది ఆగలేదు. తర్వాత ఎన్నికల్లో రోజా గెలవడానికి కూడా అదే కారణం. 2019లో రోజా గెలవడానికి కూడా ఈ జగదీష్ ప్రసాద్ చిన్న కొడుకు, తల్లి సరస్వతి వీళ్ళిద్దరూ ఒకటయ్యి భానుప్రకాష్ యాంటీగా క్యాంపెయిన్ చేయగలిగారు కాబట్టి ఈమె 2000 మెజార్టీతో గెలిచింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాంటీగానే ఉన్నారు కాబట్టి ఇతను ఇప్పుడు భానుప్రకాష్ ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు జగదీష్ని పార్టీలోకి చేర్చుకొని నగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టాలన్న ప్లాన్ జగన్ కనబడుతుంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది. రేపు వచ్చి జగదీష్ ప్రసాద్ చేరబోతున్నాడు. ఎందుకంటే అతనికి రాజకీయాలతో అతనికి కూడా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళ మామ కూడా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు ఇంతకు ముందు. అందువల్ల ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. కాబట్టి జగదీష్కి ఇస్తే అతను యువకుడు, గట్టిగా లోకల్గా ఉండి పనిచేస్తాడు. రెండోది అన్న మీద కోపం ఉంది కాబట్టి అన్నను